కృష్ణారెడ్డి గారు చెప్పండి, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఇది ఎవరైతే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి స్త్రీకి, వివాహిత అయినటువంటి స్త్రీకి ఎట్లాంటి చట్టాలు వర్తిస్తాయో అవే చట్టాలు దీనికి కూడా వర్తిస్తాయి 498A దగ్గర నుంచి అనేటటువంటిది తీర్పు. ఈ తీర్పుకు సంబంధించి ఇప్పటివరకు సజయ్ గారు మాట్లాడారు, ఆ తర్వాత బిందునాయుడు గారు మాట్లాడారు. సజయ్ గారు మీరున్నారా? ఉన్నామండి. యా థ్యాంక్ యూ అండి. కృష్ణారెడ్డి గారు మీరేమంటారు, ఈ తీర్పును మీరు ఎట్లా చూస్తారు? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ తీర్పు నేను స్వాగతిస్తా, ఒక మాటలో చెప్పాడండి, ఈ తీర్పును స్వాగతిస్తా. ఎందుకంటే ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయి ఇట్లాంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఆమె మీద గృహహింస విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఆవిడను ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడించకుండా వాడు రూమ్లో వేసి లాక్ చేసి చంపేసి ముక్కలు బయటపడేసిన దాకా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం దొరకలేదు. ఇటువంటి సందర్భాల్లో ఈ చట్టం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి రక్షణ లేదు. అంటే అతని సంరక్షణలో ఉన్నది. ఆ అమ్మాయి జాబ్ చేస్తుండే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండే. ఆ అమ్మాయిని ఎవరిని కలవకుండా చేస్తుండే అతను. ఆ ఇర్ఫాన్ ఏదో ఉందా అబ్బాయి పేరు, ఇర్ఫాన్ అక్రమ్ మీద. సో అతను ఏం చేసిండంటే ఈమెకున్న అన్ని సంబంధాలను కట్ చేసి ఆ రూమ్లో ఒంటరిగా ఉంచడం మొదలుపెట్టిండు. ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించడం లేదు. ఆ అమ్మాయికి అప్పుడు లీగల్గా ఎటువంటి చట్టపరంగా అనుకూలత లేదు ఆవిడకి. తర్వాత అంటే మొట్టమొదట ఈ వ్యవస్థలో సంస్కరణలు చాలా అవసరం. అందులో న్యాయ పరిధిలో చాలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏ విధంగా అయితే చూస్తూ ఉందో సమాజ దృష్టికోణం కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, విడాకులు తీసుకోవడం అనేది మన దగ్గర చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అయిపోయింది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియల నుంచి బయటపడడానికి కోర్టు కేసులో ఉండగా ఇదగా బిందునాయుడు గారు చెప్పినట్టు, అంటే విడాకులు రావు, 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, తనెందుకు తన భాగస్వామితో ఉండకుండా ఉండాలి అని చెప్పేసి నేను సహజీవనంకి వెళ్ళిపోవచ్చు అన్న ఒక వెసులుబాటుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే సమాజం ఎట్లా ఉంది, న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ వివాహ వ్యవస్థ ఎంత బలీయంగా పటిష్టంగా ఉంది, దాని నుంచి ఉన్న కొన్ని వికృత పోకడలు ఉన్నాయి. నేను అనేది అంటే మన భారతీయ వివాహ వ్యవస్థ చాలా అద్భుతమైంది. ప్రపంచంలో ఎక్కడ చూసిన దానికంటే కూడా చాలా అద్భుతమైన వివాహ వ్యవస్థ. కానీ దాంట్లో కూడా క్రూరులు ఉంటారు, దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మనము ఇతర దేశాలతో చట్టాలతో మనం పోల్చుకుంటూ ఉంటే అక్కడ విడాకులు తొందరగా దొరుకుతాయి. వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు సమాజంలో వారి హోదా తగ్గదు. మన దగ్గర ఏమవుతుంది, ఒక డివోర్స్ కాగానే డివోర్స్ అయిపోయిందా, ఇదని డివోర్స్ అయిందా, పెళ్ళిళ్ళకి పిలవడం మానేస్తారు, ఫంక్షన్లకు పిలవడం మానేస్తారు. సమాజంలో వాళ్ళ హోదా తగ్గిపోతుంది, వారికి ఇచ్చే గౌరవం కానీ తగ్గిపోతుంది. ఈ సమాజ దృష్టికోణం మారనంత వరకు ఇటువంటి మనం దుర్మార్గాలను వినాల్సి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఢిల్లీలో ఈ దీంట్లో జరిగినటువంటి తోసేసింది కదా, అబ్బాయిని తోసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో చెప్పుకోలేకపోవడము, లేదా అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల నేపథ్యం అనుకోవచ్చు, లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండటం వల్ల అనుకోవచ్చు, ఇంకోలాగా అనుకోవచ్చు. అంటే సమాజం యొక్క పోకడ అనేది కూడా దీని మీద చాలా బలమైనటువంటి, ఎవరిని చంపడం అయినా సరే అది చాలా భయంకరమైంది. ఎవరిని చంపినా అది భయంకరమైంది. అవును, ఆ భయం తోసేసింది, అమ్మాయి చంపేసింది అనుకోండి సపోజ్. ఇప్పుడు కానీ అదే తండ్రితో విభేదించి బయటకు వచ్చేయచ్చు కదా. నేను చెప్పేది అదే చెప్తా ఉన్నా, సమాజం దృష్టికోణం కూడా మారాలి. ఆ అమ్మాయి ప్రేమిస్తే కనుక ఆ అమ్మాయికి ఆ అభిప్రాయానికి విలువనివ్వాలి. నిన్న కూడా చూసినాం మనం, కడపలో 2 మర్డర్లు, డబుల్ మర్డర్ చేసిండ్రు పరువు హత్య కోణంలో. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. సమాజం యొక్క పోకడ ఎట్లా ఉంది, సినిమాలు మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హీరో సిగరెట్ తాగితేనే వాడు హీరో. నిన్న మొన్న పెద్ద సినిమాలో కూడా ఇంత పెద్ద గంట సుట్ట తాగుతాడు, తాగే క్రికెట్ ఆడతాడు, ప్రతి సీన్లో సిగరెట్ తాగుతాడు. అంటే మనము సమాజానికి ఏం ఇస్తున్నాం మెసేజ్? ఈ విపరీతమైన హింసాధోరణి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతకుముందు హింసాధోరణి ఉండేది కాక విడాకుల రేటు
1-2% కంటే చాలా తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు 3%. బయటకు వస్తున్నారు. అదే ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. రెండోది ఆర్థిక స్వేచ్ఛ కూడా దీంట్లో మనం కొట్టిపారేటువంటి నిజం. ఆర్థిక స్వేచ్ఛ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి సొంతంగా బ్రతికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సమాజానికి ఉన్నటువంటి ఒక కోణం. రెండో కోణం ఏంటంటే విపరీతమైనటువంటి మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ మనం గచ్చిబౌలిలో చూసుకుంటే కో లివింగ్ స్పేసెస్ అని చెప్పేసి చాలా విపరీతమైన హాస్టల్స్ వచ్చేసినాయి. దాదాపు అంటే మనకున్నటువంటి చిన్న డేటా ప్రకారం 1,00,000 మంది పైగా హైదరాబాద్ లో సహజీవనం చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి పాకెట్ ఎంత అలౌ చేస్తుందో, అంటే నువ్వు నేను కలిసి ఉంటే కనుక నువ్వు కొంత షేర్ చేసుకో, నేను కొంత షేర్ చేసుకొని కొన్నాళ్ళు కలిసి ఉందాం. ఆ విపరీతమైన ధోరణి ఎక్కడి వరకు వస్తుందంటే ఒకటే బిల్డింగ్ లో 3 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లల్లో అంటే జోక్గా జరుగుతామని చెప్తా ఉన్నా నేను. అంటే విపరీతమైన మీమ్స్ వస్తా ఉన్నాయి, వాటిని చూసి చెప్తా ఉన్నా. ఒక నెల ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది, ఒక నెల సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు ఈ అబ్బాయి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ లో ఇంకో అమ్మాయితో ఉంటాడు. అంటే ఇంత విపరీతమైనటువంటి అధపాతాలను కూడా పడిపోతుంది. దీనిలో మనం వేరే చేసుకోవాల్సింది సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువలను కూడా మనం. ఈ మధ్యనే నేను ఒక వార్త విన్నాను. ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో కీసు కారు తాళ చివరండి ఒక డబ్బాలో, అది మీరు ఇప్పుడు అది 20 సంవత్సరాల కింద నుంచి జరుగుతా ఉంది. దాంట్లోంచి ఆ డబ్బాలోంచి కీ తీసుకుంటే ఏ కారు కీ వస్తే ఆ కారుకి సంబంధించినటువంటి యజమానితో వైఫ్ స్వాపింగ్ అంటారు. ఈ వైఫ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తారు. ఇప్పుడు భారతీయ వ్యవస్థ అంతా కూడా భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవం కానీ మిగిలినటువంటి దేశాల వ్యవస్థ అంతా కూడా అద్భుతమైనటువంటి వివాహ వ్యవస్థ మీద ఆధారపడి చాలా తీవ్రమైనటువంటి గొప్ప గౌరవాన్ని మనం సంపాదించుకున్నాం. దాంట్లో జరుగుతున్నటువంటి గృహ మగవాడి యొక్క ఆధిపత్యం, దీన్ని ఎప్పుడైనా డెఫినెట్ గా దాన్ని ఖండించాల్సిందే. దానికి అక్కడ ప్రవర్తించే మగవాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దేర్ ఇస్ నో డౌట్. కానీ దానికి ఇప్పుడు స్త్రీ కూడా దానికి అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితి. అంటే గ్రాడ్యువల్ గా వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి వ్యవస్థలో అనేక రకాల మోసాలు దగాలు ఉన్నటువంటి వాళ్ళ వైపే వాళ్ళు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది సమాజాన్ని చూస్తుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తుంటే. ఇది బాధాకరం అవునా కదా? అవునండి, నేను ఖచ్చితమైన బాధ్యతను చెప్తా ఉన్నాను. ఈ విషయం కూడా ఏ విషయం చెప్పినా బాధ్యతను చెప్తా ఉన్నాను. నేను రాగానే ఒక శ్లోకం చెప్పిన, వాగర్ధ సంపృక్తం అనేసి కాళిదాస్ గారు రచించారు దాన్ని. వాక్కు అర్థం, మన నోటి నుంచి ఒక ఏదైనా శబ్దం వస్తే ఆ శబ్దానికి అర్థం లేకుండా ఉండదు. ఎట్లయితే శబ్దము అర్థము విడదీసి చూడము, అటువంటి భార్యాభర్తలుగా ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులకు మనం ఇస్తున్నాము. అవినాభావ సంబంధాన్ని చెప్తాను. ఇది కేవలం భార్యాభర్తలకు అటువంటి సంబంధం ఉండాలని చెప్పేసి భారతీయ వివాహ వ్యవస్థలో చెప్పించారు దీన్ని. మనం అక్కడి నుంచి కూడా చూస్తే ఏకపత్ని వ్యవస్థ అనే దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉంటాం. మనం జరగట్లేదు, అనేక తప్పిదాలు జరుగుతా ఉన్నాయి. మనము దాన్ని అక్సెప్ట్ చేస్తున్నాం. మనం తప్పిదాలు జరుగుతున్నాయి, లేదు తప్పిదాలు జరగట్లేదు అని ఎప్పుడు మాట్లాడలేదు. క్రైమ్స్ వస్తా ఉన్నాయి, ముందరకు వస్తా ఉన్నాయి, అంతా డేటా చూస్తా ఉన్నాం. ఈ 3 నెలల్లో, ఈ 2 నుంచి 3 నెలల్లో 600 మంది భర్తలు హత్యకు గురయ్యారు. 600 మంది భర్తలు హత్యకు గురయ్యారు. అంతకుముందు నా డేటా ఉంది. గ్రాడ్యువల్ గా వరకట్న కేసులు, దహన కేసులు చాలా చూసాం మనం, అవి తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు రివర్స్ ట్రెండ్ పెరుగుతా ఉంది. 9 నెలల పాప నిన్న చంపింది. ఇక అంతకుముందు అన్ని చూస్తానే ఉన్నాం, అన్ని చూస్తానే ఉన్నాం, ప్రతిరోజు చూస్తా ఉన్నాం. అంటే సప్రెస్ అయిన కొద్దికి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మేము అప్పర్ హ్యాండ్ చేస్తున్నట్టు అన్నట్టు వారు అన్నట్టు, అంటే అది జరుగుతానే ఉన్నది. అంటే వాస్తవంగా కూడా అంటే విపరీతమైనటువంటి స్వేచ్ఛ. సుప్రీంకోర్టు ఆ శిఖరాలు అంటాం మేము, న్యాయ శిఖరాలు ఇచ్చినటువంటి విపరీతమైన స్వేచ్ఛ. అడల్టరీ తప్పు కాదు, మీరు ఇద్దరు ఇష్టం ఉంటే వెళ్ళండి. అట్లాగే ఓయోవాడు కూడా వాడు అడక్కపోవడము, ఇద్దరు అంతకుముందు బాగా కఠినమైన చట్టాలు ఉండేటివి, ఇంతగా స్వేచ్ఛ దొరికేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన స్వేచ్ఛ కూడా ఈ నేరానికి పాల్పడేటట్టుగా దారి చూపిస్తూ ఉంది. బయట దేశాల్లో నాకు ఈ భాగస్వామి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకో భాగస్వామి దగ్గరికి వెళ్తాను అంటే విడాకులు మంజూరు అయితే 1 రోజుల్లో, 2 నెలలు 3 నెలలు వెళ్తారు. అక్కడ వివాహ వ్యవస్థలో నేర ప్రవృత్తి తక్కువ. మన దగ్గర ఈ విడాకుల వ్యవస్థ ముందు చట్ట పరిధిలో ఉన్నటువంటి ఈ కాలయాపనను మనం దూరం చేయగలిగితే కనుక ఇందులో హింస తగ్గుతుంది. రెండోది, దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడున్నటువంటి డేటా మనం చూస్తున్నాం కనుక ఈ రేప్ కేసులు పెట్టకూడదు అనే దాన్ని కూడా దీనికి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సహజీవనం చేసిన తర్వాత 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు అవును 6 నెలలు దీంట్లో రేప్ కేసు పెట్టకూడదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే 498 డెఫినెట్లీ ఉండాలి. గృహహింసకు గురైతే ఆవిడ తన హక్కును కాపాడుకోవాలి. కాకపోతే ఈ 6 నెలలు కూడా తను ఇష్టపూర్వకంగా వచ్చిన విషయాన్ని కూడా కప్పిపుచ్చి దాన్ని రేప్ కింద ఈ పురుష సమాజాన్ని మీద అదొకటి ఇది చేస్తా ఉన్నారు వాళ్ళు. అది డెఫినెట్ గా అది కూడా సుప్రీంకోర్టు వరకు పరిగణనలోకి తీసుకోవాలా. సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థలోనే అటువంటి సంస్కరణ రావాల్సిందని నేను భావిస్తా ఉన్నాను.